ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేసింది. అయితే ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది తమిళనాడు వైపుగా పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ రోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, రేపు ఎల్లుండి ఉత్తరాంధ్ర పైన దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఇది మరింత బలపడే అవకాశం ఉందని, వాయుగుండంగా కూడా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే నెలలో ఇప్పటి వరకు 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ 3 అల్పపీడనాల ప్రభావం దక్షిణ కోస్తా పైన చాలా ఎక్కువగా చూపించింది. ఒక అల్పపీడనం ఉత్తరాంధ్ర వరకు కూడా విస్తరించి భారీ వర్షాలకు కారణమైంది. తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో కూడా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అల్పపీడనం కారణంగా తీర ప్రాంతం కొంత కల్లోలంగా మారింది. రేపటి నుంచి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వరుసగా కురుస్తున్న వర్షాలతో, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చే దశ, అలాగే ధాన్యం కూడా పొలాలపైనే ఉంటుంది. చాలా చోట్ల ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వరుసగా వస్తున్న అల్పపీడనాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం ఆరబెట్టుకోవడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడంతో ధాన్యం తడిచే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఏర్పడిన అల్పపీడనం సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఆయా జిల్లా కలెక్టర్లు రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునే విధంగా టార్పాలిన్లను కూడా సప్లై చేయాలని సూచించారు. వీలైనంత వరకు ధాన్యాన్ని గోదాములకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడటం, దీని ప్రభావం టోటల్గా ఆంధ్రప్రదేశ్ మీదే ఉండే అవకాశం ఉండటంతో మరోమారు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమవుతుంది. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమవుతుంది. రైతులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా మత్స్యకారులను కూడా అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలతో ఏర్పడే అల్పపీడనాలు కానీ, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈసారి అనూహ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండటంతో కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం కూడా రైతుల పైన, అలాగే వాతావరణం పైన కూడా ప్రతికూలంగా చూపిస్తుంది. మొత్తానికైతే ఈ అల్పపీడనం పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీరామ్.